నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, దేవుడు ఈ మాటలు దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ దినమందు మేము చదువుకున్న ఈ లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. వినేవారికి మేలుక్షేమం దయచేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే మాటలాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయములో మోషే కీర్తన ఉంది. దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత మోషే కీర్తన పాడినాడు. రెండవదిగా మిరియాము కీర్తన పాడింది. వీరందరూ కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను వారు తలంచుకున్నారు. దేవుడు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన యొక్క బలమును, ఆయన చూపిన ప్రేమను, రక్షణను, విడుదలను, విమోచనను గుర్తు చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఐగుప్తీయులు ఏ విధంగా చనిపోయినారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును వాళ్ళు స్తుతించగలిగినారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణము స్టార్ట్ చేశారు. మరలా ఆ మాటనే మనం చదువుకుందాం. 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అనే మాట రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ సనుగుట అనే పదము ఉంది. సనుగుట అనే పదం, ఆనాడు వారు సనిగారు, ఈనాడు మనం గుడక సనుగుచు ఉన్నాం. సనుగు గొనుగు ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సనుగు గొనుగు సంఘములో కూడా ఖచ్చితంగా ఉంది. నేను సనగలేదు, గొనగలేదు అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నేను ఏనాడు కూడా సనగలేదు, నేను ఏనాడు కూడా గొనగలేదు అనే తోళ్ళు ఇక్కడ ఉన్నారా? అందరం గుడక సనిగిన వాళ్ళమే, గొనిగిన వాళ్ళమే. అయితే దేవుని విషయములో, దేవుని సేవకుని విషయంలో వీరు సనిగారు. దేనికోసం సనిగినారు? దేనికోసం సనిగారు వీళ్ళు అంటే, ఒకటవదిగా నేను జ్ఞాపకం చేస్తా మీకోసమై. నిర్గమాకాండం 14వ అధ్యాయం
11వ వచనం చూడాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చంపుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా? వీళ్ళు సనిగినారు. దేనికోసం సనిగినారు వీళ్ళు అంటే, ముందర చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో సైన్యం, శత్రు సైన్యం ఉంది. దేవుడు వారిని విడిపించినాడు, శత్రు సైన్యం నుంచి విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించినాడు. ఐగుప్తు దేశంలో వీళ్ళు దాదాపుగా 430 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఉన్నారు. దేవుడు మోసేను నాయకత్వములో నాయకునిగా ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశములో 10 అద్భుత కార్యాలు జరిగించి తన ప్రజలైన ఇశ్రాయేలీలను తనను ఆరాధించడానికి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి కానాన్ దేశానికి వాళ్ళు నడిపించడానికి దేవుడు ఆయన వారిని విడిపించాడు. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కొంత దూరం వాళ్ళు సాగారు. అనగా ఎర్ర సముద్రం వరకు వాళ్ళు వచ్చారు, అరణ్య మార్గమును వచ్చినారు. ఎందుకు అరణ్య మార్గము అంటే, వారు ఏదో 10 మంది కాదు కదా. ఎంతమంది వాళ్ళు? మొత్తము 6 లక్షల కాలి బలము అని ఉంది. భారీగా పిల్లలు కాకుండా దాదాపుగా 20 లక్షల మంది అనుకుందాం. ఈ 20 లక్షల మంది వాళ్ళు నడవాలంటే వారికి విశాలమైన మార్గమే కావాలి, ఇరుకు మార్గం కుదరదు. అవునా? వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించాడు. సంగతి వాళ్ళు ఎరిగారు, ఎవరు? ఐగుప్తీయులు. ఎందుకంటే వాళ్ళు తిరిగి రారుగా. వాళ్ళు కుటుంబంతో బయలుదేరినారు, పశువులతో బయలుదేరినారు, సంపత్తో బయలుదేరినారు. కాబట్టి వారు తిరిగి రారు అనే ఉద్దేశంతో ఫరో వీరిని తరమడం మొదలుపెట్టినాడు. అవునా? వెనక చూస్తే సైన్యము, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము. ఎటు పోవాలనో వీరికి తోచక వీరు దేవునికి మొరపెట్టినారు. అవునా? దేవునికి మొరపెట్టారు. మోసే మీద వాళ్ళు సనిగిరి అని వాక్యమే చెబుతుంది. వచనం 10 చూడండి. 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడ్డారు, యెహోవాకు మొరపెట్టినారు. ప్రజలకు భయపడుతున్నారు అన్నమాట. వీళ్ళు తమ్మును విడిపించిన దేవునికి భయపడకుండా, తమ్మును పోషిస్తున్న దేవునికి భయపడకుండా వీళ్ళు ఎవరికి భయపడుతున్నారంటే, వీళ్ళు సైన్యమునకు భయపడుతూ ఉన్నారు. వారు మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినారు. భయపడ్డారు, దేవునికి మొరపెట్టారు. అంతటా వారు మోషేతో అంటున్నారన్నమాట. ఏమంటున్నారు మోషేతో వాళ్ళు అంటే, ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అయ్యా మోసే, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మేము చెప్పినాం కదా ముందే, మేము ఐగుప్తులో ఉంటాము, వారికే దాసులమే ఉంటామని చెప్పినాం కదా. ఎందుకు
అక్కడ సమాధులు లేవా మాకు? ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చినావా అని వాళ్ళు మోసే మీద గొనిగారు, సనిగినారు. అవునా? సనిగారు. అయితే వీరి సనుగు మోసే కొత్తేం కాదు. అవునా? వీరి సనుగు మోసేకు కొత్త ఏమీ కాదు. వారు బయలుదేరిన మొదలుకొని కానాను దేశమును సమీపించేంత వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? సనిగినారు, గొనిగినారు. అవునా? సనుగుట, గొనుగుట అనేది మనకు అర్థమవచ్చు ఉంది. అయితే వారి ఎదుట మోసే సాగిలపడ్డాడు అనే మాట కనిపిస్తుంది. 14 వచనం చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోసెతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పెను అనే మాట కనిపిస్తుంది. మీరు సాగిపోండి, మీరు ఆగొద్దు. ఇప్పుడు చూచిన ఐగుప్తీయులను మీరు మరెన్నటికీ చూడరు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మోసే సముద్రం మీద తన చేయి చాపగా సముద్రము 2 పాయలైంది. వారు బయటికి వెళ్ళిపోయారు. ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారిని, అనగా ఐగుప్తీయులను నేటి సమాధి చేశాడు అనేది మనకు అర్థమవచ్చు ఉంది. వీరు సనిగిరి ఇక్కడ మొదలైంది, వీరి సనుగుట ఇక్కడ మొదలైంది. విందాం, బాగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. రెండవదిగా 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో, ఆ అరణ్యములో ఇశ్రాయేళ్ల సమాజమంతయు మోసే అహరోనుల మీద సనిగెను అని ఉంది. ఎందుకోసం సనిగినారు వీళ్ళు అంటే, ఇప్పుడు భోజనం కోసం సనుగుతున్నారు, భోజనం కోసమై సనుగుచ్చు ఉన్నారు. అవునా? వచనం 3 చూడండి. 3వ వచనంలో, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేత మేమెలా చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా అనే మాట ఉంది. దేనికోసం సనుగుట? మాంసం కోసం సనుగుతున్నారు, భోజనం కోసం సనుగుతూ ఉన్నారు. మొదటనేమో మరి ఐగుప్తీయుల యొక్క చేతుల్లో పడి చచ్చిపోతామేమో అని సనిగినారు. ఇప్పుడేమో భోజనం కావాలంట వాళ్ళకు. ఏం కావాలంట వాళ్ళకు? మాంసం కావాలంట. దేవుడు వాళ్ళను దెంతో పోషిస్తున్నాడు. దేవుడు వాళ్ళని దెంతో పోషిస్తున్నాడు? మన్నాతో పోషిస్తున్నాడు. అవునా? అది కూడా దేవదూతలు తినే ఆహారముతో వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆ ఆహారము ఎటువంటిదంటే, అది తేనె కంటే మధురమైన ఆహారం. దేవదూతలు తినే ఆహారంతో వాళ్ళని పోషిస్తూ ఉంటే, వీళ్ళేమో మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేత మేము ఎలా చావకపోతుమి? ఈ అరణ్యములో సైసారము లేని ఆహారము దేవుడు మాకు ఇచ్చినాడే అంటున్నారు వీళ్ళు. దేవుడిచ్చిన ఆహారానికి వీళ్ళు ఏం పేరు పెట్టినారు? వీళ్ళు సైసారము లేని ఆహారం అంట. సైసారం లేని ఆహారం అంట. మన కూరలకు ఏం కావాలా? బాగా ఉప్పు కారం కలిగినటువంటి ఆహారం కావాలా? అవునా? ఉప్పు లేకపోతే దిగదు ముద్ద మనకు. అవునా?
బాగా రుచికరంగా ఉండాలి, అప్పుడు దిగుడు పోతుంది. ఇంతకు రోగాలు సవరణ కావాలంటే ఉప్పు కారం ఖచ్చితంగా తగ్గియాలా ఎక్కియాలనా? తగ్గియాల. తగ్గించనేమో మనకు పోదు, ఎక్కించనేమో బీపీ రేగుతుంది. అవునా? రోగాలు ఎక్కువైతాయి. కాబట్టి వారు దేన్ని ఆశపడుతున్నారు వాళ్ళు అంటే మాంసాన్ని ఆశపడుతున్నారు. మాకు మాంసం పెట్టలేదే, మాకు మాంసం వేయలేదే. ఇది సనుగుట. వాళ్ళ సనుగుట ఏంది? మాంసం కావాలని. ఇవి ఎన్నడూ తినలేరా మాంసం? మాంసం ఎన్నడూ తినలేరా వాళ్ళు? తిన్నారు. కానీ వారిలో మాంస అపేక్ష గల వారు ఉన్నారన్నమాట కొంతమంది. వారు వీరిని ప్రేరేపించినారు. ఏంది? ఎప్పుడు ఈ భోజనమేనా? ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు కూరగాయలేనా? ఏం మాంసమేం వద్దా అని కొందరు ప్రేరేపించినారు. వాళ్ళు గొనిగారు, సనిగినారు. సరే అని చెప్పేసి దేవుడైన యెహోవా వారికి పూరెలను కురిపించినాడంట. అంటే కంజు ఉంటే చూడండి, కంజులు దాళ్ళను కురిపించినాడు, తినండి అని. వారు ఇష్టానుసారంగా తెచ్చుకొని, అవునా, వారు వండుకొని పండ్ల కింద నములుతూ ఉండగానే పరిస్థితి ఏమైంది? అట్టనే చచ్చిపోయినారు అంతే వాళ్ళు. మాంస అపేక్ష కలిగిన వారందరూ కూడా ఆ మాంసము తింటూ ఉండగానే అక్కడనే వాళ్ళు పడి చనిపోయినారు. మనలో చాలామంది కూడా, అంటే చాలామంది ఉన్నారు అనుకోండి, మాంసము అతిగా ఆశించేటువంటి వారు తొందరగా చచ్చిపోతారు, అంతేం లేదు. అవునా? ఇస్సాకు మాంస అపేక్ష తనకుంది. మాంసము అధికంగా తినడం వల్ల వెంటనే కళ్ళజబ్బొచ్చదు. ముందు కళ్ళు మూసుకుపోతాయి. అవును, ఎందుకంటే దానికి కొవ్వు, కళ్ళకు కొవ్వు పడుతుంది, గుండెకు కొవ్వు పడుతుంది, కడుపుకు కొవ్వు పడుతుంది. కాబట్టి తొందరగా మందదృష్టి వచ్చే అవకాశము ఉంది. వీరు సనిగినారంట. మోసే మీద సనిగారు, అహరోను మీద సనిగిరి అనే మాట వ్రాయబడి ఉంది. చివరికి ఏమైంది పరిస్థితి అంటే వారు తిని చచ్చినారు కదా, తింటూనే చచ్చిపోయినారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ మాట చూడండి, ఎక్కడుంది ఆ మాట? మనం చూస్తాం, వారు చనిపోయిరి అనే మాట ఉంది కదా. సరే, వారు చనిపోయిరి అనే మాట మనకు దేవుని వాక్యమే జ్ఞాపకము చేస్తూ ఉంది. మూడో మాట ఆలోచన చేద్దాం. ఓకే, సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 2వ వచనం. మరియు ఇశ్రాయేలందరూ మోసే అహరోనుల పైన సనుక్కొనిరి. ఇక్కడ మూడవదిగా ఇక్కడ సనుక్కొనిరి అని ఉంది. ఇశ్రాయేలు తిరుగుబాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు తిరుగుబాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు తిరుగుబాటు చేసినారు. ఎందుకోసం తిరుగుబాటు చేశారు వాళ్ళు? అవునా? చూడండి వచనం 1. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి అన్నమాట ఉంది. ఎందుకు ఏడ్చారు అంటే వచనం 3 చూద్దాం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా అని అని వారితో అనిది. వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు
చెప్పుకున్నారు. అప్పుడు మోసే అహరోనులు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సంఘం ఎదుట సాగిల పడిరి అనే మాట రాయబడి ఉంది. వీరు సనుగుట, మోసే అహరోనులు సాగిలపడుట. వీరు సనుగుతున్నారు. సనిగినప్పుడంతా కూడా మోసే యెహోవా ఎదుట లేదా ప్రజల ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడెను అనే మాట రాయబడింది. దేవుడు ఇలా చెప్పాడు. వారెందుకు సనిగారు అంటే అక్కడ కారణం పెద్దగా లేదు. ఏమిటంటే వారు దాదాపుగా కానాను దేశానికి దగ్గరికి పోయినారంతే. ఆ కొండ ఎక్కి దిగితే కానాను దేశం ఉంది. ఆ దేశంకి పేరిట పెట్టినాడు దేవుడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. అక్కడ కట్టని ఇండ్లు ఉన్నాయి. వినండి బాగా, కట్టని ఇండ్లు ఉన్నాయి, త్రొవని బావులు ఉన్నాయి, నాటని పొలాలు కూడా ఉన్నాయి. అక్కడ అన్ని పండ్లు కాస్తాయి. దానిమ్మ పండ్లు కాస్తాయి, ద్రాక్ష పండ్లు కాస్తాయి, యాపిల్ పండ్లు కాస్తాయి. ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని ఫలాలు ఆ దేశంలో ఉన్నాయి, కానాను దేశంలో ఉన్నాయి. ఆ దేశానికి పేరేమిటంటే పాలు తెనులు ప్రవహించు దేశం అని దేవుడు చెప్పినాడు. ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వారిని నడిపించినాడు, అంతే కదా. ఐగుప్తు నుంచి నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేశాన్ని వేగు చూడడానికి గోత్రానికి ఒకరిగా ఆయన 12 మందిని పంపించినాడు. మోసే అక్కడి నుంచి పంపించాడు, పోయి చూసి రాపండి అని. వారు పోయినారు, ఆ ప్రాంతం అంతా తిరిగారు, చూశారు. అది లోయలు కొండలు గల దేశము అని రాయబడింది. అక్కడ నెఫీలు ఉన్నారనమాట, ఒక జాతి వాళ్ళు ఉన్నారు. దాదాపు ఆ దేశంలో 7 జాతుల వాళ్ళు ఉన్నారు. అందులో నెఫీల్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అజానుభావులు అన్నమాట. వాళ్ళు అజానుభావులు అంటే బాగా బలం గల వాళ్ళు, ఎత్తుంటారు, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారు. ఒక్క గుద్దు తగినక మనిషి ఏమైందంటే ఒకటే దెబ్బకే ప్రాణం పోతుంది. అంత బలం దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వీరైతే వారిని చూసి భయపడ్డారనమాట. వారిని చూసి భయపడ్డారు. మనము ఆ దేశాన్ని శోధన చేసుకోవచ్చు, ప్రభు అప్పగిస్తాడు. కానీ ఆ దేశంలో కొందరు ఉన్నారు, వారు చాలా అజానుభావులు, భయంకరంగా ఉన్నారు. ఒక్క దెబ్బకి మనం చనిపోతాము, మనం కాదు మనం చచ్చిపోతాము, మన కుటుంబం అంతా చచ్చిపోతారు అని చెడ్డ సమాచారం తెచ్చినారనమాట 10 మంది. దాన్ని విని, ఆ చెడ్డ సమాచారం విని వీళ్ళు భయపడిపోతున్నారనమాట. ఆ మాట చూస్తారు ఒకసారి. 13వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 31వ వచనము 32వ వచనం కూడా చదువుకుందాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము, మరియు వారు తమ్ము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అన్నారనమాట. కాబట్టి చెడ్డ సమాచారం తెచ్చింది. అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉన్నామని అందరినీ బెదిరించినారనమాట. వీళ్ళందరూ అందరినీ బెదిరించినారు. కాబట్టి ఇక మళ్ళా సనగడం మొదలైంది. ఇది 3వ సనగడం అన్నమాట. సనగడం మొదలైంది. ఆ తర్వాత మరి వాళ్ళు సనిగారు, గొనిగారు కదా. అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, వారిలో 2 ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు ఉన్నారు. వీరు వారిని చూసి, ఆ మాటలు చూసి వాళ్ళు బట్టలు చింపుకుంటారన్నమాట మనకు కనిపిస్తుంది. అట్లా కాదు, ఎందుకు మీరు మనుషులకు భయపడుతున్నారు? వారు ఎంత అజానుభావులైతే ఏమి, అవునా, ఎంత ఉన్నత దోహులైతే ఏమి, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా
అని యెహోషువ కాలేబు చెప్పినారు. అయినా వాళ్ళు వినలేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు సౌలు రాజ్యకాలంలో ఇశ్రాయేలీలు గొల్యాతుతో యుద్ధం చేయడానికి వాళ్ళు వెళ్ళారు. అవునా? దాదాపుగా వాళ్ళు 40 దినాలేమో, అంత గుర్తులేదు కానీ 40 దినాలు వాళ్ళు అతని యొక్క ఎత్తును చూసి, అతని యొక్క అరుపులను చూసి పారిపోయి దాపెట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఒక మనిషిని చూసి దావీదేమన్నాడు అతన్ని చూసి, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చూసి మీరెందుకు పిరికి పందల్లాగా పారిపోతున్నారు? నేను పోతా యుద్ధానికి అన్నాడు. అవునా? నేను పోతా యుద్ధానికి అన్నాడు. సరే పోయినాడు. ఒక్కడే పోయినాడు. అందరు దాపెట్టుకున్నారు, ఒక్కడే పోయినాడు. పోయి ఏటు లోయలోకి పోయి వర్షాలు తీసుకున్నాడు. 5 నునండ్రాలు తీసుకున్నాడు, వర్షాలు పెట్టుకున్నాడు, రెడీగా ఉన్నాడు యుద్ధం చేయడానికి. అతడు ఎంత ఎత్తున్నాడు? గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. దావీదు ఎంత ఉన్నాడు? బాలుడు, అంతే. దావీదు బాలుడు అని రాయబడింది. గొల్యాతు చూసి అన్నాడు, ఒరేయ్ నేనేమైనా కుక్కననుకుంటున్నావా? నా మీదకి కర్ర తీసుకొచ్చినావు అంటే దావీదు అన్నాడు, నిజమే, నీవు దేవుని దృష్టిలో కుక్కవే అని అన్నాడు అనమాట. రా, నేను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానని బెదిరించినాడు దావీదును గొల్యాతు. దావీదు అన్నాడు, నేను యెహోవాపేట వస్తున్నాను యుద్ధం చేయడానికి, ఈ దినమందు నేను చంపుతాను, నీ మాంసానికి కాకులకు వేస్తాను అని సవాల్ చేశాడు. దేవుని పేరు మీద పోయినాడు యుద్ధానికి. పోయి రాయి తీసుకొని గెర్రగెర్ర తిప్పి కొట్టె లోపల ఏడబడింది, నొదటి మీద పడింది. తాటి మాను వలె బోర్లు పడ్డాడు. ఎవరు? గొల్యాతు. పరిగెత్తుకొని పోయాడు దావీదు. పరిగెత్తుకొని పోయి తన కత్తి తీసి తన తలకాయను సేధించాడు. అప్పుడు పోయినారు వీళ్ళంతా యుద్ధానికి. అవునా? ఎందుకు భయపడాలా? అది నేను చెప్పేది. మనసు చూసి ఎందుకు భయపడాలా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అవునా? వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎందుకు భయపడాల్సిన పని ఏముంది? దేవుడు మన పక్షం ఉన్నాడు కదా. దేవుడు ఆ దేశం ఇస్తా అని చెప్తే ఈ 10 మంది కలిసి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏం చేశారు? ఉక్కిరి బిక్కిరి చేసినారు, భయపెట్టినారనమాట. అందుకోసమే దేవుడు వారిని ఆ దేశానికి తీసుకొని వెళ్ళలేదు. అక్కడనే వాళ్ళంతా కూడా అరణ్యములోనే రాలిపోయిరి అని వాక్యం చెబుతుంది. వాక్యం చెప్తున్నమాట. ప్రభు అన్నాడు, దేహమును చంపువానికి భయపడక, దేహమును ఆత్మను చంపువానికి మీరు మిక్కిలి భయపడమని చెప్పినాడు దేవుడు. కానీ వీళ్ళు దేహమును చంపువానికి భయపడ్డారు. అందుకోసమే దేవుడు వారిని అరణ్యములో చంపేసినాడు. ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. మరొక మాట చూపిస్తాం మీకోసం. చూడండి, 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం చూడండి. 16వ అధ్యాయం 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోసే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజ మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోసేకు సెలవేగా వారు సాగిలపడిరి. అప్పుడు మోసే, నీవు నీ ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేయము, వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలు దేరను తెగులు మొదలు పెట్టెను అని అహరోనుతో చెప్పగా అనే మాట రాయబడి ఉంది. వినండి బాగా. ఈ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, వారు సనిగిరి అనే మాట రాయబడింది. ఎవరు సనిగారంట వీళ్ళు? వినండి, ప్రజలు చనిపోయినారు. 14వ అధ్యాయంలో ప్రజలందరూ చనిపోయినారు. అది వాస్తవమే, కాదని చెప్పటం లేదు. కానీ ఆ సమాజంలో 3 ఉన్నారు. వారి పేర్లు చెప్తా వినండి. కోరాహు, దాతాను,
అభిరాములు అనేవారు ముగ్గురు ఉన్నారు. వీరు కూడా యాజకులే వీళ్ళు కూడా. వీళ్ళు అన్నారు, ఏం దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా, మీరే మేము యాజకులం కాదా అని వీళ్ళు సనిగారు, ఎదురు తిరిగినారన్నమాట వీళ్ళందరూ కూడా. మోసే పని ఏమిటంటే ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరుగుతారో మోసే ఏం చేస్తాడు, టపామని వారి ఎదుట ఇంకా సాగిల పట్టమే, అంతేమీ లేదు, ఇంకా సాగిల పడటమే తను చేసే పని, అదే ఇంకా ఏమి లేదు. ఎప్పుడైతే మోసే సాగిల పడతాడో ఎంబడే దేవుడు చూస్తాడు అనమాట, ఎవడు వచ్చినట్టున్నాడు తట్టుకొని. అవునా? పరిస్థితి ఏమిటంటే ప్రజలు సనుగుతున్నారు, ఎదురు తిరుగుతూ ఉన్నారు. ప్రభువా ఇంకా నువ్వే చూసుకున్నట్టుగా ఆయన సాగిల పడ్డాడు. వినండి బాగా, వీరు ఏం కోరుకున్నారంటే వీరు పెత్తనాన్ని కోరుకుంటారు అనమాట. వీళ్ళు ఏం నాకు ప్రార్థన చేయడానికి రాదా, ఏమి నాకు పాట పాడనీకి రాదా, ఏం నేను వాక్యం చదవలేనా, చెప్పలేనా, ఎందుకు నాకు వాక్యం ఇయ్యరు, ఇట్లా వీళ్ళంతా ఉడక. కాబట్టి ఈ కోరాహు, దాతాను, అభిరాములు దాదాపు వీరితో పాటు 250 మంది ఉన్నారు మొత్తం. వీళ్ళంతా గుడక మోసే అవరంలో సనిగినారు, గొనిగారు. అయితే దేవుడు వారి పక్షాన ఆ మోసతో అన్నాడు, నువ్వు కొంచెం అట పక్క దరుగు మోసే అన్నాడు అనమాట. కొంచెం అట పక్క దరుగు, వీరి సంగతి నేను చూస్తా అన్నాడు. మోసే సాగిలపడ్డాడు, కానీ ఎందుకో దేవుడు అక్కడ తన మనవి ఆలకించలేదు. భూమి నెరవిడిచి, వినండి బాగా, భూమి నెరవిడిచి దాతాను, కోరాహు, అభినాదులను వారితో పాటు ఉన్నట్టు 250 మందిని మృంగెను అన్నమాట. ప్రాణముతో వాళ్ళు పాతాళానికి దిగిపోయిరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేస్తామో, ఎప్పుడైతే గొనుగుతామో, అప్పుడు దేవుడే మీ పక్షాన జోక్యం చేసుకుంటాడు. అది గుర్తుంచుకోవాలా. మనలో చాలామంది అంటే ఉన్నారు, కొంతమంది అనుకోండి కదా, నా కోసమే చెప్పినాడు, నా గురించి చెప్పినాడు కదా, ఇట్లా కొంతమంది సనిగి కదా, గొనిగి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా మన కోసం కాక మంది కోసమా ఈ వాక్యం? సనగాల్సిన అవసరం ఏముంది? నీ జీవితం బాగలేకపోతే నువ్వేం చేయాలా? వాక్యం చేత సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలా. అంతేగాని ఇంకా నా కోసమే అంటే ఎటవుతుంది? ఎప్పుడు దేవుడు మీతోనే మాట్లాడేది, మాతో మాట్లాడా, మేం చేయలేమా అని అన్నారు వీళ్ళంతా కూడా. అయితే దేవుడు ఏం చేశాడు, వాళ్ళను భూమి నెరవేర్చి ఆ 250 మందిని మిరింగి వేశాను. వారు ప్రాణముతోనే వాళ్ళు పాతాళానికి దిగిపోయారు. ఇంకా మరెన్నడూ కూడా వాళ్ళు కనిపించలేదు. ప్రియమైన సోదరులారా, ఏమాత్రం కూడా మనము గొనవకుండా ఉండాలంటే ఒక మాట చదవాలి ఖచ్చితంగా. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై. ఇప్పుడు చెప్పండి, మీరు సనుగుతారా? సనుగుతే ఏమవుతుంది పరిస్థితి? వాక్యమే చెబుతున్నమాట, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. కొరింథీయులారా, దేవుని సంగమా, విశ్వాసులారా, మీరు సనగొద్దు, మీరు గొనగొద్దు. వాక్యం చెబుతుంది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే దేవుడు రాయించినాడు. వారు సనిగారు, చచ్చిపోయారు. మనము సనగకుండా ఏం చేయాలా? దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా మనము జీవించాలా అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి మనము సనగకుండా గొనకుండా ఉండడం మంచిది. మారా నీళ్ళు సేదైనయి, దాహమైంది. దేవుడు చూస్తున్నాడు కదా, నీ ఆకలి ఎరుగు, నీ దాహము ఎరుగు ఆయన తెలుదా? నోరిచ్చినవాడు
చెప్తారన్నమాట. నోరిచ్చిన వాడు మేత పెట్టడా? అవునా? నువ్వు పుట్టక ముందే దేవుడు నీకు ఆహారం సిద్ధపరిచినాడు. నువ్వు పుట్టక ముందే దేవుడు నీకు నీరు సిద్ధం చేశాడు, ఇల్లు సిద్ధం చేశాడు. అందుకోసం ప్రభు అన్నాడు, మీరు దేని గురించి చింతపడకండి అన్నాడు. అంటే వస్త్రం గురించి కానీ, భోజనం గురించి కానీ, నివాసం గురించి కానీ చింతపడద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, చింతపడద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పినాడు. అందుకోసమే మనము సనగొద్దు, గొనగొద్దు. వారు నీళ్ళ కోసం సనిగారు, తర్వాత మాంసం కోసము సనిగినారు. సరే, సనిగి ఏమైనా బతికినారా అంటే అది కూడా ఏమీ లేదు. కాబట్టి అధికారం కోసం సనగొద్దు. మళ్ళా నాకు అధికారం ఇవ్వాల సంఘములో, ఏమి ఇచ్చేమి ఇవ్వకపోతే ఏమి, దేవుడు నేను ఏ స్థానం పెట్టాడో ఆ స్థానంలో ఉండు, సరిపోతుంది. అంతేగాని నాకు అధికారం ఇయ్యలే, నాకు అది ఇలా ఇది ఇలా ఎందుకు కొనగాల, ఎందుకు సనగాల, ఎందుకు నీ ఇంటికి నీకు శాపం తెచ్చుకుంటావు అనవసరంగా. నీ పని ఏందో ఆ పని చేసుకో, చాలంతే. దేవుని పాటలు పాడతావా, పాడు. ఆసక్తి ఉంటే పాడు, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు. ఒకవేళ దేవుని దాసుడు అవకాశం ఇస్తే చెప్పు వాక్యం. కానీ నాకు పాట ఇవ్వకపోయా, నాకు ప్రార్థన ఇవ్వకపోయా, నాకు వాక్యం ఇవ్వకపోయా అని ఒక ఇద్దరు జొతాయి చెప్తా వినండి. ఇద్దరు జొతాయి కొంతమందిని ప్రేరేపించి పక్కన సంఘం పెట్టినారు. ఇప్పటికి దాదాపుగా 4 నెలలు అయింది. ఇంకతను మళ్ళా ఫోన్ చేసి, మాది తప్పయింది, మాది పొరపాటు అయింది, మమ్మల్ని క్షమించండి, క్షమించమని చెప్పండి, మేము వచ్చాం మళ్ళా అంటే అది ఎట్టవుతుంది? ఇంకా పోయిన వాళ్ళు పక్కనే ఉండరు, ఇంక ఎందుకు రావాలా మళ్ళీ పని లేక? నువ్వు పోయినా పక్కకు పోయినా పక్కనే ఉండుగా, మళ్ళీ ఎందుకు ఇది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అవకాశం ఇస్తే దేవుడు నేను వాడుకుంటాడు, నీకు సమయం ఇస్తాడు, పాడనీకు సమయం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి సమయం ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలా? వెయిట్ చేయాల్సిందే, తప్పదు. కాబట్టి మనం సనగక గొనగక ప్రభు సన్నిధిలో ఓపికతో, ఓర్పుతో మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖన సత్యాన్ని మీరు మాకు తెలియజేశారు. ఆనాటి ఇశ్రాయేలీయులు శత్రు సైన్యం వచ్చినప్పుడు సనిగిరి అని, నీళ్ళ కోసము సనిగిరి, భోజనం కోసము సనిగిరి, అధికారం కోసము సనిగిరి, మా ప్రభువా వారి జీవితం గురించి మాకు తెలియజేశారు. మరి మేము అలా ఉండక నీ వాక్యము ఏం చెబుతుందో ఆ ప్రకారంగా జీవించుటకు నీ కృప దయచేసి కరుణించి కనికరించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.